ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి 12, 13, 14 తేదీల్లో 4 శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి అదృష్టవంతులనే చెప్పాలి. ఈ ఆగస్టు 12, 13, 14 తేదీల్లో 4 శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. ఈ తేదీల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కుంభరాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి. వీరికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది. అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి చాలామంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ రాబోయేటువంటి 3 రోజుల్లో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు, మంచి ఆటంకాలు అనేవి జరగకుండా అన్నీ సజావుగా పూర్తి అవుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి రానుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాగలుగుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరగనున్నాయి. మంచి శుభవార్తలను అయితే మీరు వినన్నారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. ఈ కుంభరాశి వారిది జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. అదేవిధంగా కానీ వీరికి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. డబ్బు పరంగా బాగా ఇబ్బందులు పడ్డారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ 3 రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది కలిసి రానుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి. మీ యొక్క సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క కుంభరాశి వారిది ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టము అనేది కలిసి రానుందండి. రాబోయే ఈ 3 రోజులు కూడా కాలము అనేది మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి అప్పులు అన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది అనే చెప్పాలి. ఇక మీరు అయితే మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు పరంగా ఎక్కువగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీతాలు పెరుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా జీవితం ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉన్నాయని కుమిలిపోతూ ఉంటారు. అయినా వీరికి ఈ 3 రోజులు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి రాబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 3 రోజులు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క అమ్మవారు ఈ 3 రోజులు మీ ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారు. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజను చేసుకోండి. లక్ష్మీదేవికి తామర పువ్వులు, చామంతి పువ్వులు, మందార పువ్వులు, మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టమండి. కాబట్టి వీటిలో ఏ పూలను
ఇంట్లోనైనా కానీ పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మంచి శుభవార్తలను అయితే మీరు వింటారు. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బుని చూస్తారు. మీ ఇంట్లో ధన వర్షము అనేది కురుస్తుంది. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ యొక్క జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ యొక్క కుంభరాశి వారికి ఆవేశము అనేది అధికంగా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు. ఎవరినైనా ఏమైనా అంటే మాత్రం అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. దీనివల్ల వీరికి మాట మీద నమ్మకము అనేది అధికంగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఈ విధంగా ఎవరినైనా కానీ వీరు ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు సహించరండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఎంతో అదృష్టం అనేది వరుస్తుంది. అపారమైనటువంటి ధన ప్రాప్తి కలగనుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క ఆరోగ్యము అనేది బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఈ 3 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కుంభరాశి వారు ఈ 3 రోజులు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో మీకు ధనలాభం అనేది కలుగుతుంది. ఇక కాబట్టి ఇంత అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క కుంభరాశి వారికి మంచి సంతానము కలగనుంది. పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి జరగనుంది. ఇక అదేవిధంగా ఈ 2 శుభవార్తలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి. మీకు కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో నల్ల చీమలకు చక్కెర లేదంటే బియ్యం పిండిని ఆహారంగా దానం చేయండి. లేకపోతే మూగజీవులకు ఆహారం దానం చేయండి. దానివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకుల నుండి దూరం అవుతాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి త్వరలోనే మీకు నెరవేరుతుంది. మీకు పట్టినటువంటి మొత్తము శని అంతా కూడా దూరమైపోతుంది. ఇంట్లో ఐశ్వర్యము కలుగుతుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బు అనేది ఇక అస్సలు తరగదు. ఈ విధంగా కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ యొక్క కుంభరాశి వారు ఈ 3 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క సంపాదన విషయాలు అసలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి ముఖ్యంగా వీరితో జాగ్రత్తగా ఉండండి. ఎస్ అంటీ అనే అక్షరాల పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశము అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు గటించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు జరగవు. అలాగే ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. ఇక ఈ యొక్క పసుపు రంగు బట్టలు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం, వైట్, గులాబీ, క్రియేటివ్ బ్లూ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 4, 7, 8, 11 మరియు 22 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా ఈ రోజుగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉన్నంతలో మీ ఇంట్లో ఉన్నవారికి కానీ లేదంటే మీకు ఉన్న దాంట్లోనే పేదవారికి, అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు దాన ధర్మాలు చేయండి. దాని ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీకు ఎదురవుతాయి, మీరు పొందవలసినటువంటి పరిహారాలు ఏమిటి, మీకు ఏ విధంగా అదృష్టము అనేది ఈ 3 రోజుల్లో కలిసి రానుంది. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.